మనం మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హీరోస్ కోసం వెళ్తాం, డైరెక్టర్ కోసం వెళ్తాం. కొంతమంది హీరోయిన్ల కోసం వెళ్తారు. నీ గురించి ఎవరు అడగలేదు మామా. నేను చెప్పిందే నీ గురించిరా. ఒరే బాబు నువ్వు ఉండరా బాబు, నీకో దండం. ఓకేలే, కంటిన్యూ. మనోడు అన్నట్టు హీరోయిన్ కోసం వెళ్తారు, కొన్ని సార్లు కమిడియన్స్ కోసం కూడా వెళ్తారు. కానీ ఒక యాక్టర్ కోసం వెళ్ళడం చూసారా? మెయిన్లీ యాంటగనిస్ట్ అండ్ సపోర్టింగ్ రోల్స్ చేసే యాక్టర్ కోసం వెళ్ళడం అనేది చాలా రేర్ సీన్స్ లో చూస్తాం. అలా చాలా కొద్ది మంది యాక్టర్సే ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటి యాక్టరే మన ఎస్జే సూర్య గారు. ఆయన చేసే పర్ఫార్మెన్స్ కి ఆపోజిట్ లో ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా తేలిపోతారు అనడం అతిశయోక్తి కాదు. అసలు ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎస్ జై సూర్య అని అరవాలనిపిస్తుంది. అలాంటి ఒక పర్ఫార్మర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ us. అవును మామ, మనోడు చాలా కష్టపడి వీడియోస్ ని బిల్డ్ చేస్తున్నాడు. సో వాడికి మీ సపోర్ట్ చాలా ముఖ్యం. మీకు ఒకవేళ మేమేమైనా పాయింట్స్ మీద కాంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి, షూర్ గా చేస్తాం. అండ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఫాలో అవ్వండి. అన్ని అప్డేట్స్ మన వాట్సాప్ లోనే చూసేయండి. సరే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎస్జే సూర్య గారు అనగానే మనకి ఒకటి కాదు ఎన్నో ప్రామిసింగ్ రోల్స్ గుర్తొస్తాయి. మోస్ట్లీ అందరికి బాగా గుర్తొచ్చేది స్పైడర్ లో భైరవుడు రోల్. అవును మామ, మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అండ్ ఆ బీజిఎం ఒకటి మామ, దానమ్మ మెంటల్ మాస్. అది ఆ బీజిఎం తో ఆయన పర్ఫార్మెన్స్ మనకి ఇంకా డీప్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది. థ్యాంక్స్ టు హారిస్ జయరాజ్ గారు. ఆ బీజిఎం వల్ల మన ఎస్జే సూర్య గారు ఇంకా ఎలివేట్ అయ్యారు. బట్ ఎస్జే సూర్య గారు అంతకు ముందే చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు అని చాలా మందికి తెలీదు. వి నో హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ బిఫోర్ స్పైడర్ మూవీ. కానీ అసలు ఎస్జే సూర్య గారి గోలే యాక్టర్ అవ్వాలని. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఎస్జే సూర్య గారు స్పైడర్ మూవీకి ముందు తమిళ్లో చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు. అన్బే అర్యూరే, ఇసాయి, కల్వానిన్, కదలి, న్యూ ఇలాంటి మూవీస్ లో లీడ్ రోల్ లో కూడా యాక్ట్ చేశారు ఎస్జే సూర్య గారు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని స్పైడర్ మూవీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఎస్జే సూర్య గారు. అంతే, ద రెస్ట్ ఈస్ హిస్టరీ. ఆయన చేసిన ప్రతి మూవీలో ఆయనదే డామినేషన్. యాక్టర్ అవ్వాలి అనుకున్న ఆయన గోల్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ చేసుకున్నారు. ఆర్డర్ వైజ్ గా మాట్లాడుకుంటే స్పైడర్ మూవీతో స్టార్ట్ చేద్దాం. సీరియస్లీ స్పైడర్ మూవీకి నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా, ఏఆర్ మురుగదాస్ గారి ఫ్యాన్ గా థియేటర్ లోకి నేను వెళ్ళా. కానీ థియేటర్ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్ గా వచ్చాను మామా. నువ్వేంటి, నేను కూడా పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోయాను రా బాబు థియేటర్ లో. మరి అక్కడుంది ఎస్జే సూర్య గారు. అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు ఆయన మూవీలో. జై బాబు నుంచి జై సూర్య అనిపించేలా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. స్పైడర్ మూవీలో మహేష్ గారి రోల్ లో ఎవరైనా హీరోగా యాక్ట్ చేసినా కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మేబీ దే విల్ బి ఫైన్ అనిపిస్తుంది. మామా, ఎందుకైనా మంచిదిరా, ఒకసారి ఆలోచించి మాట్లాడు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారు అనుకో, కామెంట్స్ లో నిన్ను చెక్కేస్తారు. అంటే ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలివేట్ చేద్దామని. అది కూడా నిజమేలే మామా, కానీ మహేష్ గారి రోల్ వేరెవరిని కూడా మనం ఊహించుకోలేంలే. బట్ భైరవుడు రోల్లో ఎస్జే సూర్య గారిని తప్ప ఎవరిని ఇమాజిన్ చేసుకోలేం. అలా ఉంటుంది ఆయన గారి పర్ఫార్మెన్స్. తర్వాత వచ్చిన అద్రింది మూవీలో స్కోప్ ఉన్నంత వరకు ఆయన బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు. నెక్స్ట్ మానాడు 2021 లో టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పొలిటికల్ మూవీలో సింబు గారు పేరుకి లీడ్ యాక్టర్ అయినా అసలు సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించేస్తారు ఎస్జే సూర్య గారు. అసలు ఈ మూవీలో ఆయన డైలాగ్ డెలివరీ, ఆ విలనిజం, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ ని. అసలు వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. రే బాబు, నీకు దండం పెడతాను రా బాబు, ఆపేరా. ఆ డైలాగ్ చెప్తే ఎస్జే సూర్య గారు గుర్తొస్తుంటే నువ్వు ఈ డైలాగ్ రిపీట్ చేస్తుంటే సచ్చినోడు రిపీట్ చేస్తున్నట్టుందిరా. ఎస్జే సూర్య గారికి మ్యాచ్ చేయాలని కాదు, జస్ట్ ట్రై చేశానంతే. అన్నయ్య అన్నయ్య అనే డైలాగ్ ఇప్పటికి మీమర్స్ కి ఒక గోల్డెన్ టెంప్లెట్. అవే కాదు, ఇంకా చాలా నోటబుల్ సీన్స్ లో ఆయన నట విశ్వరూపం చూపించేశారు ఈ మూవీలో. నెక్స్ట్ 2022లో వచ్చిన డాన్ మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు యాంటాగనిస్ట్ లో ఒక క్లాసీ వర్షన్ ఈ మూవీలో ఎస్జే సూర్య గారి రోల్. అండ్ దాన్ని చాలా ఈజీగా ప్లే చేశారు. కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ లో శివకార్తికేయన్ గారిని కూడా ప్యూర్ గా డామినేట్ చేసేస్తారు తన యాక్టింగ్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్స్ తో. అండ్ ఈ మూవీలో సూర్య గారి ప్రతి సీన్ చాలా క్లాసీగా అండ్ నాచురల్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ లో యాంటాగనిస్ట్ నుంచి ఒక మంచి పర్సన్ గా చూపిస్తున్నప్పుడు కూడా ఎక్కడా ఫోర్స్డ్ గా కూడా మనకు అనిపించదు. చాలా అంటే చాలా సింపుల్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్స్ తో ఆడియన్స్ కి ఇప్పటి వరకు విలన్ని, బట్ నేను ఇప్పటి నుంచి మంచోణ్ణి అని నమ్మించేస్తారు. అసలు అది అంత ఈజీ జాబ్ కాదు. ఫస్ట్ నుంచి విలన్ గా చూసి సడన్ గా చేంజ్ చేస్తే జనాలు నమ్మాలి. ఎస్జే సూర్య గారు చేస్తే నమ్మడమే కాదు, ఆ క్యారెక్టర్ లో వచ్చిన చేంజ్ తో కూడా కనెక్ట్ అయిపోతారు. ఈ మూవీలో కూడా అంటాం చేసేస్తామా ఏంటి అని ఒక డైలాగ్ చెప్తారు.
అది కూడా మీమ్స్ లో ఎంత ట్రెండ్ అయిందో మనకి తెలిసిందే. మధ్యలో చాలా నోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి మన సూర్య గారివి. అందులో కొన్ని క్యామియో రోల్స్ ఉంటే మార్క్ యాంటోనీ లాంటి మూవీలో యాంటోగనిస్ట్ రోల్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయనున్న ప్రతి సీన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అప్పటి వరకు తమిళ్లో సూర్య గారిని హీరోగా మూవీస్ చూశారు. బట్ మన తెలుగు వాళ్ళం ఆయన అలా ఒక హీరో కైండ్ ఆఫ్ రోల్ లో చూడలేదు. అప్పుడు వచ్చింది ఒక మూవీ జిగిర్ దాండా XX. అబ్బబ్బా మామ, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ లిస్టులు తీస్తే అన్ని మూవీస్ ఒక ఎత్తు, ఈ మూవీ ఒక ఎత్తు మామ. మధ్యలో దూరి చెప్పినా మంచి మాటే చెప్పావురా. నిజంగానే అసలు ఈ మూవీలో సూర్య గారి రోల్, ఆ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ ప్రతిదీ ఎంత బాగుంటుందంటే అప్పటి వరకు ఎస్జే సూర్య గారు అంటే ఎవరో తెలియని వాళ్ళు మూవీ చూసినా ఆ మూవీ అయ్యే లోపు ఎస్ జై సూర్య అనాల్సిందే. అలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో. ఒకవైపు రాఘవ లారెన్స్ గారి నుంచి కూడా చాలా సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాం మనం ఈ మూవీ అయినంతసేపు. ఆయన కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ఈ మూవీలో. ఎస్జే సూర్య గారి మూవీస్ లో ఆయనతో పాటు చాలా అంటే చాలా కాంపిటీషన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏది అంటే రాఘవ లారెన్స్ గారిది అనొచ్చు. బట్ స్టిల్ మన ఎస్ జై సూర్య గారు షైన్స్ ఎ లిటిల్ బిట్ బ్రైటర్. ఎవరైనా చూడకపోతే గైస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ. సరే మామ, ఇక్కడ దాకా ఓకే. మన సూర్య గారు వన్ సైడెడ్ గా డామినేట్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ మామ, ఒరే నేను ఆగలేకపోతున్నా, తొందరగా చెప్పు మామ. ఇక్కడ నుంచి 3 మూవీస్ గురించి మాట్లాడతాను మామ. అసలు ఆ మూవీస్ చెప్తాయి సూర్య గారు ఎలాంటి పర్ఫార్మర్ అనేది. రాయన్ మామ, సీరియస్లీ అసలు ఎస్జే సూర్య గారు చాలా అంటే చాలా బక్కగా, హీరో కొడితే పడిపోతాడు వీడేం విలన్ రా అనుకునేలా ఉంటారు పర్సనాలిటీని కన్సిడర్ చేస్తే. అలాంటిది ఎస్జే సూర్య గారి ఈ మూవీలో ఒక లోకల్ గ్యాంగ్స్టర్ రోల్ లో చేస్తారు మామ. ఒకవైపు ధనుష్ గారి 50th మూవీ, సో పర్ఫార్మెన్స్ భయంకరంగా ఇస్తూ ఉంటారు. చాలా ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన సూర్య గారు మాత్రం చాలా ఈజీగా, చాలా సింపుల్ గా డైలాగ్స్ అండి, జస్ట్ డైలాగ్స్ తో సీన్స్ ని పండించేస్తారు. అసలు చాలా అంటే చాలా సింపుల్ అండ్ సెటిల్డ్ యాక్టింగ్ చేస్తారు ఈ మూవీలో. బట్ ఆయన రోల్ కి యాడ్ చేసిన ఎగ్జాగరేషన్ అండ్ ఆ టెన్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేటప్పుడు ఈ రోల్ మన సూర్య గారు తప్పితే ఎవరూ చేయలేరు అనిపిస్తుంది. అలా ఉంటుంది మన సూర్య గారి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మూవీ సరిపోదా శనివారం. మనకి తెలుసు నాని గారు ఎలాంటి పర్ఫార్మర్ అనేది. నాకు గుర్తున్నంత వరకు ప్రతి మూవీలో నాని గారు ఆ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరినీ డామినేట్ చేసేస్తారు తన పర్ఫార్మెన్స్ తో. అలాంటిది ఫస్ట్ టైం అండి థియేటర్ లో నేను చూస్తుంది నిజమేనా అనే షాక్ లో ఉన్నా. నాని గారిని ఒక యాక్టర్ డామినేట్ చేసి యాక్ట్ చేస్తుంటే అసలు నమ్మలేకపోయాను. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండి సూర్య గారు ఈ మూవీ చూస్తున్నప్పుడు. దయా క్యారెక్టర్ లో ఎంత షైన్ అవుతారంటే మనం ఈ మూవీలో సూర్య అనే క్యారెక్టర్ కన్నా మన ఎస్ జై సూర్య గారికే ఎక్కువ కనెక్ట్ అవుతాం. అలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో. అండ్ ఫైనలీ గేమ్ చేంజర్. రంగస్థలం, RRR లాంటి మూవీస్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సెస్ చూసాం. చాలా అంటే చాలా పీక్ యాక్టింగ్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు అని ఫిక్స్ అయిపోయిన టైంలో ఉన్నాం. అలాంటి టైంలో ఆ రామ్ చరణ్ గారిని కూడా ఎంతో ఈజ్ తో డామినేట్ చేసేశారు ఎస్జే సూర్య గారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో యాంటాగనిస్ట్ గా మన ఎస్జే సూర్య గారికి కూడా అంతే అప్రిసియేషన్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఆయనకి ఇప్పుడున్న మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో. ఇంకా మనకి మైండ్ లో స్ట్రాంగ్ గా ఒకటి స్టోర్ చేసేసారు సార్. ఒరే మామ నువ్వు చెప్పు. ఎస్జే సూర్య గారు వస్తారు, యాక్టింగ్ తో మనల్ని మెప్పిస్తారు, రిపీట్ వస్తారు, మెప్పిస్తారు, రిపీట్ వస్తారు, మెప్పిస్తారు, రిపీట్. అదండి మ్యాటర్. ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసినందుకు మీకే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.